పూరి జగన్నాథ్ గారి ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. తన కూతురు పవిత్ర గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. నాన్నమ్మ, ఐ మిస్ యూ. ఇప్పటి నుంచి నన్ను చిన్ని తల్లి అని పిలిచేది ఎవరు, గట్టిగా హక్ చేసుకునేది ఎవరు, ముద్దుగా గోరుముద్దలు పెట్టేది ఎవరు అనే విధంగా చాలా ఎమోషనల్ అవుతూ నీ 96వ పుట్టినరోజుకి ఏ విధంగా సెలబ్రేట్ చేశామో, ఏ విధంగా హక్ చేసుకున్నానో మళ్ళీ ఆ విధంగా హక్ చేసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ మన ఇద్దరం ఎప్పుడు కలుస్తాము, ఐ మిస్ యూ సో మచ్ నాన్నమ్మ అని చెప్పేసి పోస్ట్ పెట్టింది. సో ఆ పోస్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు ఎంత మంచి సూపర్ డూపర్ డైరెక్టర్, కానీ ఈ మధ్య కాలంలో మాత్రం తను చేసినటువంటి ఏ సినిమా కూడా ప్రేక్షకులు ఆదరించలేకపోతున్నారా, లేకపోతే తన స్టోరీలోని దమ్ము కనిపించట్లేదా అని చాలామందికి కూడా డౌట్ అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు పూరి గారి సినిమా వస్తుందంటే థియేటర్ దగ్గర ఎంత మంచి కోలాహలం కనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం పూరి గారి సినిమా అవునా అసలు ఆ సినిమాలే కనిపిస్తుందా, ఇలాంటి ఒక ఫీలింగ్ అనేది జనాల్లో వచ్చేసింది అనమాట. అయినప్పటికీ కూడా పూరి జగన్నాథ్ గారు అంటే ప్రేక్షకుల యొక్క టేస్ట్ ఏంటని తెలుసుకొని ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తన యొక్క కళని అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం తన కుటుంబంలో ఈ విధంగా విషాదం నెలకొంది అని తెలిసిన తర్వాత అభిమానులు కావచ్చు అందరూ కూడా చాలామంది దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది సినిమా ప్రముఖులు కూడా ప్రగాఢ సానుభూతి కూడా వాళ్ళ కుటుంబాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమైన వివరాల్లోకి వెళ్తే ఎవరైతే చనిపోయారో ఆమె మాత్రం పూరి జగన్నాథ్ గారి యొక్క కుటుంబానికి చాలా దగ్గరి బంధువు అనమాట. అయినప్పటికీ కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. సో ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండి ఒక ఇంట్లో పెద్ద మనిషి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా నాన్నమ్మలాగా వాళ్ళ యొక్క పిల్లలకి కావచ్చు వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండేదన్నమాట. సో ఉన్నట్టుండి అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది. సో దాని కారణంగానే పూరి జగన్నాథ్ గారి కూతురు పవిత్ర గారు మాత్రం ఈ విధంగా పోస్ట్ పెట్టారన్నమాట. సో ఇక మీదట మమ్మల్ని కలిసేదెవరు, ముద్దుగా గోరుముద్దలు తినిపించేదెవరు, చిన్ని తల్లి అని పిలిచేదెవరు అని చెప్పేసి చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది. అంటే నార్మల్గా ఎవరి ఇంట్లో అయినా కూడా నాన్నమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు వీళ్ళ స్థాయి అనేది వాళ్ళ యొక్క ప్లేస్ని ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరన్నమాట. అండ్ ఆ ఒక జనరేషన్ అనేది కూడా మళ్ళీ మనం ముందుకు రాదు. మనం చూస్తూ ఉన్నాము సొసైటీలో చాలామంది కూడా ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు కర్మర్గైపోతూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్లేస్ని కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి ఆ ప్రేమ కావచ్చు, అండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఒక చిన్నపిల్లల మనస్తత్వం కావచ్చు, అమాయకత్వం కావచ్చు, అవన్నీ కూడా ఈ జనరేషన్లో లేవన్నమాట. సో అది జనరేషన్కే అవి పరిమితం అన్నమాట. సో వాళ్ళందరూ కూడా కనుమరుగైపోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క జనరేషన్కి ప్రేమలు కావచ్చు, అభిమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా పంచేది ఎవరు అని చెప్పేసి చాలామంది కూడా మిస్ అవుతూ ఉంటాం. అమ్మమ్మల్ని కావచ్చు, నాన్నమ్మల్ని కావచ్చు. సో అదేవిధంగా పూరి జగన్నాథ్ గారి యొక్క కూతురు పవిత్ర గారు పెట్టినటువంటి పోస్ట్ మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.